పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో గత 10 ఏళ్ళు ఉన్న పాలకులు తెలంగాణ పేరు మీద దళితుని పేరు మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో 7 లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇవ్వలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక ఇల్లు కట్టలే. ఏదో అంతో ఇంతో 2 నెలల రేషన్ కార్డులు, సన్న బియ్యము, మహాలక్ష్మి పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల దాకా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకొని ఇంకా ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్టులు 10 ఏళ్ళు కేసీఆర్ గారు పాలమూరు, ఎస్ఎల్పిసి సొరంగం, బ్రాహ్మణవిల్యంల, కల్వకుర్తి అన్ని పెండింగ్ పెట్టిండు. కమిషన్లు వచ్చే ప్రాజెక్టు కట్టిండు, కూలిపోవడం జరిగింది. ఇవన్నీ ఒక లైన్లో పెట్టుకుంటున్నాం మేము, ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటూ. ఇప్పుడే దాన్ని మాకు 40,000 కోట్ల బకాయిలు మిగిల్చిపోయింది కేసీఆర్. ఏం మిగిల్చలేదు తెలంగాణ. 7 లక్షల కోట్ల అప్పులు, 40,000 కోట్ల కాంట్రాక్టర్ల అప్పులు, 9,000 కోట్ల ఉద్యోగుల పిఎఫ్, రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్లు కూడా మిగిల్చిపోయిండు. ఇవన్నీ తీర్చుకుంటూ ఒక లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. ఆయన బాబు సినిమాటోగ్రఫీ మంత్రి అంట, పిచ్ సినిమాటోగ్రఫీ మంత్రి అంటాడా. చూసా ఇందాక స్టేట్మెంట్. ఆయన ఏమంటాడు, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను, నీ 2-3 రోజులు ఆడే సినిమా ఆడనివ్వండి. అసలు ఇతను ఎందుకే బాబు, అసలు మామూలుగా మ్యాట్నీకి ఎత్తేస్తారా సినిమాని, ఇతను చేయిపోతుంది. అతని సినిమా మ్యాట్నీ మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆడటమే కష్టం, ఇతను ఎందుకు ఆపటం. సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలో. జనమే చూడట్లేదయ్యా బాబు అని చెప్తుంటే ఇప్పుడు దాకా కొనుక్కున్నోళ్ళు బికార్లు అయిపోయారు, సినిమాలు కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు. ప్రభుత్వానికి జిఎస్టీ కట్ల ఇంతవరకు ఆ ప్రొడ్యూసర్ ప్రభుత్వం నుంచి అడిగిన ఒక్క అధికారి లేడు. జిఎస్టీ కట్టపోతే ఇంతవరకు ఆ సినిమాకి ప్రభుత్వం నుంచి అడిగినోడు లేడు ఎవడు. వేరే వాడిని అయితే ఊరుకుంటారా అని అడుగుతున్నాను. సినిమాలకు జిఎస్టీ కట్టరు, కొనుక్కున్న వాళ్ళేమో బికార్లు అయిపోయి పాపర్లు అయిపోయిన పరిస్థితి. దానికి నువ్వు సినిమాటోగ్రఫీ మంత్రి ఒకడు వచ్చి ఆపాలండి. మళ్ళీ ఇవన్నీ వేస్ట్ మాటలు ఎందుకు ఇదంతా.